రైట్. సో ఇప్పుడు మనం ఆపరేటర్స్ గురించి చూస్తాము. లాస్ట్ క్లాసెస్ లో మనం జావాలో ఉన్న డిఫరెంట్ డేటా టైప్స్, జావాలో ఎలా మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలి చూసాము. ప్రీవియస్ గా ఆ వేరియబుల్స్ ని డేటా టైప్స్ ని ఎలా కంబైన్ చేసి వేరియబుల్స్ ని క్రియేట్ చేయడం కానివ్వండి, వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం, వేరియబుల్స్ లోకి వాల్యూస్ అసైన్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ వేరియబుల్స్ మీద మనం ఎలా ఆపరేషన్స్ చేయాలి. ఆపరేషన్స్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఆపరేటర్స్ కావాలి. ఆల్రెడీ మనం సిలో ఏవైతే ఆపరేటర్స్ చూసామో సేమ్ అలా మన జావాలో కూడా ఆపరేటర్స్ ఉంటాయి. రైట్. సో ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఆపరేషన్స్ చేస్తాం. ఓకే, సో ఏమి ఆపరేటర్స్ ఉంటాయి అనేది మనకి ఆల్రెడీ సిలో ఏవైతే మీరు చూసారో సేమ్ అవే ఆపరేటర్స్ మనకి జావాలో కూడా ఉంటాయి. వాటిని ఇప్పుడు మనం కంటిన్యూ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనం చూస్తున్నవి. ఓకే, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాల్యూస్ మధ్యలో, వేరియబుల్స్ మధ్యలో ఆపరేషన్స్ చేయడం. ఓకే, సో ఆపరేషన్స్ ఇన్ ద సెన్స్ మేబీ క్యాలిక్యులేషన్స్, మేబీ సమ్ కంపారిజన్స్. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, కంపారిజన్స్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ కావాలి. ఓకే, ఇవన్నీ మీకు తెలిసిన ఆపరేటర్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో సిలో మీరు ఎలాగైతే యూజ్ చేస్తున్నారో సేమ్ జావాలో కూడా మనం అలానే యూజ్ చేస్తాం. సో ఏ మాత్రం వేరియేషన్ ఉండదు. సేమ్ సిలో ఎలాగైతే మనం యూజ్ చేస్తున్నామో జావాలో కూడా అదే విధంగా ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీకు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఒకసారి బ్రీఫ్ గా ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి కనుక చూస్తే, ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్, నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్, అసైన్మెంట్, యూనరీ. సార్ చెప్పండి. పీపీటీ రావట్లేదు సార్. పీపీటీ రావట్లేదా? ఓకే, సో మిగతా వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లమా? సార్ వస్తుంది సార్, వస్తుంది సార్. ఓకే ఓకే, కొంచెం వాళ్ళ నెట్వర్క్ ఎవరికైనా చెప్పండి. మీది క్లారిటీగానే వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే, మేబీ మీ సైడ్ ఎవరికైనా నెట్ సైడ్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఆగుతుందమ్మా. ఓకే, కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి, స్లోగానే మీకు అందుకుంటుంది. రైట్. సో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్, యూనరీ, కండిషనల్, బిట్వైజ్, ఇవన్నీ ఈ ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనం సిలో చూసినవి. ఓకే, వాటిని మళ్ళీ ఇప్పుడు మనం జావాలో చూడబోతున్నాం. ఎందుకంటే సో జావా అనేది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఎప్పుడైతే ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నామో ఖచ్చితంగా మనం దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ అనే పెర్ఫార్మ్ చేయాలి. సో ఫంక్షన్స్ ని రన్ చేయాలి అంటే ఆ ఫంక్షన్స్ లో మనం ఖచ్చితంగా ఆపరేషన్స్ చేయాలి. సో ఆపరేషన్స్ చేయాలి అంటే ఆపరేటర్స్ కావాల్సిందే. ఓకేనా? సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఈ ఒక్కొక్క ఆపరేటర్ కి డిఫరెంట్ పర్పస్ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అన్నిటిని ఒకదానికే వాడలేదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సో దేని ఏ పర్పస్ కి వాడాలనే దాన్ని బట్టి వాటికి నేమింగ్ ఇవ్వటం అనేది జరిగింది, వాటికి ఆ పేరు పెట్టారు. ఓకే, సో ఇప్పుడు వీటిని ఒకసారి మనం చూద్దాం. సో అన్నిటికంటే ఫస్ట్ వన్, సింపుల్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడానికి మనం ఈ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవి మీకు తెలిసిన ఆపరేటర్స్, నేను మీకు ఇక్కడ కర్సర్ కదిలిసి చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లస్, మైనస్, స్టార్, డివిజన్ అండ్ మాడ్యులస్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్లస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఎడిషన్ కి యూజ్ చేస్తాం. ఏవైనా రెండు వాల్యూస్ ని యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం ప్లస్ ని యూజ్ చేస్తాం. అలానే మైనస్ ఎందుకు యూజ్ చేస్తాము? సబ్ట్రాక్షన్. ఓకే, ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూ తీసేయాలనుకున్నప్పుడు మనం మైనస్ ని ఉపయోగిస్తాం. అలానే స్టార్ ఎందుకు ఉపయోగిస్తాము? స్టార్ ఫర్ మల్టిప్లికేషన్, అంతేనా? సో ఏవైనా రెండు వాల్యూస్ మనం మల్టిప్లై చేయాలనుకున్నప్పుడు స్టార్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఆపరేటర్. ఓకే, బై. ఓకే, సో డివిజన్, డివైడెడ్ బై అంటాం కదా మనం. సో ఆ డివైడెడ్ బై పెర్ఫార్మ్ చేయడానికి ఈ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మాడ్యులస్. ఓకే, సో చాలా మంది ఈ డివిజన్ అంటే డివైడెడ్ బై ఆపరేటర్, మాడ్యులస్ ఆపరేటర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఓకే, ఎందుకంటే రెండిట్లో జరిగేది ఒకే ఆపరేషన్, డివిజన్ అనే జరిగింది. కానీ డివైడెడ్ బై జరిగినప్పుడు ఏం రిజల్ట్ వస్తుంది, మాడ్యులస్ జరిగినప్పుడు ఏం రిజల్ట్ వస్తుంది అంటే దాంట్లో మనకి కొంచెం క్లారిటీ ఉండాలి. ఓకే, సో ఒకసారి మనం ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా ఆ క్లారిటీ ఏందో తెచ్చుకుందాం. ఓకే, సో కన్సిడర్ టూ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు రెండు వేరియబుల్స్ తీసుకున్నాను మీ ఎగ్జాంపుల్ చెప్పడం కోసం. a is equals to 10, b is equals to 5. ఓకే, రెండు వాల్యూస్ అనమాట. అంటే a లో 10 ఉంది, b లో 5 ఉంది. సో నేను ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసేటప్పుడు వాల్యూస్ ఎలా మారుతున్నాయో చూడండి. a ప్లస్ b చేసినప్పుడు a లో 10 ఉంది, b లో 5 ఉంది కదా. సో 10 ప్లస్ 5 అంటే మనకి 15 వస్తుంది.
ఓకేనా. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే 10 మైనస్ 5. సో 10 లో నుంచి 5 తీసేస్తే మనకి 5 రిజల్ట్. అలానే ఏ స్టార్ బి, స్టార్ అంటే చెప్పాను కదా మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ జరిగినప్పుడు సో 10 స్టార్ 5, సో 10 ఇంటూ 5 అంటే 50. ఓకేనా. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట, ఇవి రెండు కొంచెం గమనించండి. ఏ బై బి, ఏ మాడ్యులస్ బి. సో ఏ బై బి అంటే ఏం జరుగుతుందంటే ఏ అంటే ఇక్కడ 10, బి అంటే 5, 10 బై 5. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు నోట్స్ లో నోట్ చేసుకుంటండి. మీ దగ్గర నోట్స్ లో ఒకసారి రాయండి. మీరు ఇప్పుడు డివిజన్ చేస్తారు కదా, 10 ని మధ్యలో పెట్టండి, 2 చెవులు గీస్తారు కదా, 2 చెవులు. సో ఇట్ సైడ్ లెఫ్ట్ దాంట్లో మీరు 5 వేస్తారు. ఓకే, అంటే 5 ఒక చెవులో ఉంటుంది, మధ్యలో 10 ఉంటుంది. ఏం చేయాలి? సో 10 ని 5 తో డివైడ్ చేయడం ఎలాగా? 5 2s ఆర్ 10 కదా. సో ఈ సెకండ్ చెవులోకి మీకు 2 వస్తుంది, ఇక 10 రిమైండర్ 0. ఈ పేపర్ మీద రాసుకోండి, మీకు క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. ఓకే, మీరు ఇప్పుడు ఒక డివిజన్ ఆపరేషన్ చేశారు, 10 వేశారు, 2 చెవులు పెట్టారు, ఒక దాంట్లో 5 2s 10 రిమైండర్ 0. నోట్ చేశారమ్మా అందరూ? నోట్ చేశారా? యా, రెస్పాండ్ ప్లీజ్, రెస్పాండ్. ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకసారి దాన్ని గమనించండి. నేను ఇక్కడ డివిజన్ చేసినప్పుడు ఏ బై బి అన్నప్పుడు ఏం రిజల్ట్ చూపించింది, ఏ మాడ్యులస్ బి అన్నప్పుడు ఏం రిజల్ట్ చూపించి అనేది దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ గమనించండి, ఏ బై బి చేసినప్పుడు రిజల్ట్ అనేది 2 వచ్చింది, ఏ మాడ్యులస్ బి చేసినప్పుడు రిజల్ట్ అనేది 0 వచ్చింది. అంటే ఏం జరిగిందంటే డివిజన్ ఆపరేషన్ చేసినప్పుడు సో ఏదైతే మనకి ఈ సెకండ్ ఇయర్ లో ఉంటుంది, అంటే ఈ చిన్న చెవిలో ఉంటుంది చూసారా, 5 2s 10 అని రాసాం కదా. సో ఆ వాల్యూ అనేది మనకి డివిజన్ ఆపరేషన్ ఇచ్చింది. మాడ్యులస్ ఆపరేషన్ ఏమి ఇచ్చింది అంటే డివిజన్ జరిగిన తర్వాత ఏదైతే రిమైండర్, శేషం అంటారు కదా, ఏదైతే రిమైండర్ ఉంటుందో దాన్ని మనకి ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది ఇచ్చింది. ఓకే, సో డివిజన్ చేసినప్పుడేమో మనకి ఎంత వాల్యూ వచ్చింది అనేది చెవిలో ఉండేది మనకు వస్తుంది. మాడ్యులస్ చేసినప్పుడేమో రిమైండర్ వాల్యూ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కొంచెం మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇవి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే రైట్. నేను నెక్స్ట్ ఆపరేటర్స్ కి ప్రొసీడ్ అయ్యే ముందు నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇలా ఒక్కొక్క సెట్ ఆఫ్ ఆపరేటర్స్ ని మీ రిజల్ట్స్ చూడాలి. ఇలా మనం ఏదో థియరిటికల్ గా చెప్పుకుంటే కదా, రిజల్ట్స్ చూడాలి. కాబట్టి సో ప్రాక్టికల్ గా మనం ఎలా ముందుకెళ్ళాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, నేను మీకు బ్రౌజర్ ఓపెన్ చేస్తాను, ఒక ఎడిటర్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు, యూ కెన్ గో ఫర్ ఆన్లైన్ జావా కంపైలర్ అని టైప్ చేయండి. ఓకే, సో మీరు కన్వీనియంట్ గా దేంట్లో అయితే మీరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారో ఆ ఎడిటర్ ఓపెన్ చేయండి. ఓకే, ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీ టాస్క్ ఏంటంటే మనం చెప్పుకునే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్ ని మీరు ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్స్ ఏంటో గమనించాలి. ఎన్ని రకాల ఆపరేటర్స్ మనం చెప్పుకుంటామో అన్ని రకాల ప్రోగ్రామ్స్ మీరు రాయాల్సిందే. ఓకే, సపోజ్ ఇక్కడ మనం 6 టైప్స్ చెప్పినాం అనుకోండి, 6 ప్రోగ్రామ్స్ మీరు రాయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, అవుట్పుట్స్ నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ మీకు చూపిస్తాను. ఓకే, మన నేమింగ్ కన్వెన్షన్ కోసం ఇది కూడా నేను అర్థమెటిక్ ఆపరేటర్స్ పేరు మీ ఇష్టం ఎలాగని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ మనకి ఇది డిఫైన్ చేసి ఇచ్చింది కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద వాల్యూస్ ఇందాక ఏవైతే మనం చూసామో. అందరికి కనిపిస్తున్నామా ఎడిటర్? ఎడిటర్ కనిపిస్తున్నామా? ఓకే ఓకే ఓకే, సో ఇదిగోండి ఏ ప్లస్ బి. రైట్, మనం ఇలా డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు, ప్రింట్ చేసేసి. ఓకే, డైరెక్ట్ గా ఏ ప్లస్ బి వాల్యూ ప్రింట్ చేసేది అనమాట. సో వీటిని మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ కదా, ఏ మైనస్ బి, ఏ స్టార్ బి, ఏ బై బి, ఏ మాడ్యులస్ బి. ఓకే, సో డిఫరెంట్ వాల్యూస్ అలా వస్తే ఇక్కడ మనం గమనించాలి. అన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఓకే, ఒకసారి వాల్యూస్ చూడండి. ఓకే,
సో మనం ఏవైతే చెప్పుకున్నాం అవే వచ్చినాయా 15 5 50 2 0 ఇదిగోండి. సో చూసారు కదా ఫస్ట్ స్టెప్ లో మనకి ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయింది యూజింగ్ జావాసీ కమాండ్. సెకండ్ స్టెప్ లో మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది ఇంటర్ప్రిటేషన్ స్టెప్ ద్వారా. ఓకే, సో జావా కమాండ్ ద్వారా మనకి ఇంటర్ప్రిటేషన్ జరిగింది, ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది. ఓకే, a ప్లస్ బి, a మైనస్ బి, a స్టార్ బి, a బై బి, a మాడ్యులస్ బి. ఓకేనా, క్లియరా? ఇలా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనం చూడబోతున్నామో అన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ కి మీరు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇలా రన్ చేసి దాని అవుట్పుట్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక మీరు నాకు స్క్రీన్ షాట్స్ పంపించడం మీకు ఇబ్బంది అనిపించిన ఏమైనా సరే మీరు ఒక నోట్స్ పెట్టమని చెప్పాను ఆల్రెడీ. ఆ నోట్స్ లో మీరు ఇక కంప్లీట్ గా రాస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు ఒక 10 days తర్వాత అయినా సరే మీరు కాలేజ్కి వస్తారు. కాలేజ్కి వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చూపించాలి. ఓకేనా? సో ఈ ఆపరేటర్స్ ఏవైతే మనం స్టార్ట్ చేసాం అర్థమెటిక్ ఆపరేటర్స్, మీరు ఈ విధంగా అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి నోట్ చేసుకున్న తర్వాత యూనిట్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ లైక్ దిస్. ఓకే, ఇలాంటి ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఏమొస్తుంది మీరు ఖచ్చితంగా చెక్ చేయాలి. మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ లో మీరు ఖచ్చితంగా చెక్ చేయాలి. ఆ తర్వాత మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? రైటా? రైట్. సో ఈ విధంగా మనం ఆపరేటర్స్ ని చెక్ చేయబోతున్నాం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ ఆపరేటర్స్ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాము. ఇక్కడ సేమ్ ఆపరేటర్స్ ఇక్కడ ప్లేస్ చేసి వాటి వాల్యూస్ ఎలా వస్తే మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం కదా. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే పేరులోనే ఉంది, రిలేషన్ ని స్పెసిఫై చేస్తుంది. ఏవన్నా రెండు వాల్యూస్ మధ్య ఉండే రిలేషన్ ఏంటి అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ గా మనం C లో ఏవైతే చూస్తాం అవే ఇక్కడ ఉంటాయి. ఇగోండి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అండ్ డబుల్ ఈక్వల్స్ టు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్. దీన్ని మనం ఈక్వల్స్ టు అని కూడా డైరెక్ట్ గా పిలవచ్చు. ఓకే, సో ఏం చెప్తుంది, ఎలా ఉంటుంది ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యొక్క వాల్యూస్ ఎలా వస్తాయి, రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, a is equals to 10, b is equals to 5. ఈ సేమ్ వాల్యూస్ తీసుకున్నాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మనం చూపించడానికి ట్రై చేసినప్పుడు ఎలా అవి మనకి రిజల్ట్ అవుతున్నాయి చూద్దాం. a less than b, a less than b, a అంటే ఇక్కడ 10, 10 less than 5, 10 less than 5, true or false? 10 less than 5, true or false? చెప్పండి, 10 less than 5, true or false? ఫాల్స్. ఎందుకంటే 10 అనేది 5 కంటే తక్కువ, లెస్ దాన్ అంటే తక్కువ అన్నమాట. ఓకే, 10 అనేది 5 కంటే తక్కువ కాదు కాబట్టి ఈ రిలేషన్ మీరు ఏదైతే స్పెసిఫై చేశారో ఇది ఫాల్స్. అలానే 10 గ్రేటర్ దాన్ 5, సో 10 అనేది 5 కంటే పెద్దది, సో రిలేషన్ అనేది మనకి ట్రూ కాబట్టి ట్రూ వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, తక్కువైనా లేదా సమానంగా ఉన్న ఈ రిలేషన్ చెల్లుబాటు అవుతుంది. అలానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఎక్కువైనా లేదా సమానంగా ఉన్న ఈ రిలేషన్ అనేది మనకి చెల్లుబాటు అవుతుంది. ఓకే, అలానే నాట్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, ఏ నాట్ ఈక్వల్స్ టు బి, 10 నాట్ ఈక్వల్స్ టు 5, ట్రూ ఆర్ ఫాల్స్? 10 5 ఈక్వల్ కాదు, 10 5 ఈక్వల్ కాదు, అదే చెప్తుంది 10 5 ఈక్వల్ కాదు, అంతే కదా. 10 5 ఈక్వల్ కాదు కాబట్టి దట్ రిలేషన్ ఈజ్ ఏ ట్రూ వాల్యూ. అలానే ఇది చూడండి, ఏ డబుల్ ఈక్వల్స్ టు బి ఉంది కదా, 10 డబుల్ ఈక్వల్స్ టు 5 అంటే 10 5 2 సమానమే అని చెప్తుంది. అది 10 5 2 సమానమే అని చెప్తుంది. యాక్చువల్గా 10 5 2 సమానం కాదు కదా, సో ఈ రిలేషన్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి వీఆర్ గెటింగ్ ఏ ఫాల్స్ వాల్యూ, ఫాల్స్ వాల్యూ. ఓకేనా? ఈ విధంగా వాల్యూస్ మధ్య ఉండే రిలేషన్షిప్ ని చెప్పడానికి మనం ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ని ఉపయోగిస్తాం, ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ని ఉపయోగిస్తాం. ఓకే, ఎప్పుడైతే మనం ఒక ఆపరేటర్స్ చెప్పుకోవడం అయిపోయిందో, ఈ ఆపరేటర్స్ మీరు చూసారో వెంటనే దీన్ని మీరు
ఒక ప్రోగ్రామ్ గా మార్చి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో సేమ్ ఇక్కడికి వెళ్ళిపోతారు. నేను మీకు జస్ట్ శాంపుల్ కావాలని చూపించాను కదా, సేమ్ ఇక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు రిలేషన్ ఆపరేటర్ ఒక ప్రోగ్రామ్ మార్చుకుంటారు. ఓకే, సో ఇక్కడ మీరు వాటి ఆపరేటర్స్ రిలేషన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒకటి మీకు మార్చి చూపిస్తాను. A greater than B. A greater than B. Okay, so I'll just execute. ఇదిగో ట్రూ వచ్చిందా? ఇదిగో ట్రూ, మీకు హైలైట్ చేస్తున్నాను ఇక్కడ, ట్రూ కనిపిస్తుందా? ఓకే, ఈ విధంగా రిమైనింగ్ ఆపరేటర్స్ మనం ఇచ్చినప్పుడు ఎలా వస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం గమనించవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ A లెస్ దాన్ బి ఇచ్చాను. ఏ జరిగిందో చూద్దాం, ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫాల్స్. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ హియర్, ఇదిగోండి మీకు అవుట్పుట్ లో కనిపిస్తుంది ఫాల్స్. ఓకేనా? సో ఈ విధంగా అన్ని ఆపరేటర్స్ కి, అంటే లెస్ దాన్ గ్రేటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటూ లెస్ దాన్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్, నాట్ ఈక్వల్స్, అన్ని ఇవ్వాలి మీరు. అన్ని ఇచ్చి దాని కరెస్పాండింగ్ అవుట్పుట్స్ ఏమొస్తున్నాయి. ఓకే, సో ఏ వాల్యూ బి వాల్యూ మీరు ఫిక్స్ చేసి ఉంచారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇస్తున్నప్పుడు వాటి కరెస్పాండింగ్ అవుట్పుట్స్ ఏమొస్తున్నాయి అనేది మీరు నోట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ ప్రోగ్రామ్. దీంట్లో కలపద్దు మళ్ళీ మీరు దీన్ని, నేను మీకు జస్ట్ ఒక శాంపుల్ చూపించిన ఇక్కడ పెట్టాను. దట్ ఈస్ ఏ సెకండ్ ప్రోగ్రామ్. ఓకేనా? సో ఆ విధంగా మనకి ప్రతి టైప్ ఆఫ్ ఆపరేటర్ని మనం చెక్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పుకునేటప్పుడు బాగానే ఉంది, కానీ అసలు సిస్టమ్ ఎలా దానికి రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. ఓకేనా? రైట్. సో ఇది రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాము, రిలేషనల్ ఆపరేటర్స్ చూసాము. అండ్ నెక్స్ట్ వన్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే, సో లాజికల్ ఆపరేటర్స్ మీకు తెలియాలి అంటే మీకు ట్రూత్ టేబుల్స్ గురించి ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి లాజికల్ ఆపరేటర్స్ 3 ఉంటాయి. ఇక్కడ ఇవి మీకు తెలిసినవే లాజికల్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి లాజికల్ అండ్, లాజికల్ ఆర్, అండ్ దిస్ ఇస్ అ లాజికల్ నాట్ ఆపరేటర్ అంటారు. ఓకే, సో లాజికల్ అండ్ అంటే డబుల్ యాంపర్సెంట్, 2 సార్లు మీరు కనుక యాంపర్సెంట్ రాస్తే దట్ ఈస్ అ లాజికల్ అండ్. లాజికల్ ఆర్ అంటే బార్ సింబల్ అన్నమాట. ఓకే, వర్టికల్ బార్ ఉంటుంది చూసారా, వర్టికల్ బార్ ని మీరు 2 సార్లు రాస్తే దట్ ఈస్ అ లాజికల్ ఆర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాజికల్ నాట్. ఓకే, నాట్. ఓకే, ఈ పర్టికులర్ ఆపరేటర్స్ గురించి తెలుసుకునే ముందు వాటి ట్రూత్ టేబుల్స్ ఒకసారి మీకు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ట్రూత్ టేబుల్స్ అంటారు, మీకు 10th క్లాస్ లో అక్కడ మీరు చూసే ఉంటారు. ఓకే, సో వాల్యూ 1 వాల్యూ 2 అంటే 2 వాల్యూస్ మధ్యలో మనం ఎప్పుడు చూపిస్తాం కదా, వాల్యూ 1 వాల్యూ 2. వీటి మధ్య మనం లాజికల్ అండ్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది, లాజికల్ ఆర్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది అనేది మీకు ఈ టేబుల్ ద్వారా చూపించడం జరిగింది. ఓకే, చూడండి ఇప్పుడు వాల్యూ 1 ట్రూ, వాల్యూ 2 కూడా ట్రూ. సో ట్రూ ట్రూ అండ్ ఆపరేషన్ చేస్తే ట్రూ అండ్ ట్రూ, ట్రూ అండ్ ట్రూ ఆబ్వియస్ గా మనకి ట్రూ వస్తుంది. ఓకేనా? సో సార్ ఇక్కడ మీకు మిస్టేక్ పడింది, ట్రూ ఆర్ ట్రూ కంపల్సరీగా మనకి ట్రూ వస్తుంది. ఓకే, ఐ జస్ట్ కరెక్ట్ ఇట్. ఓకే, ఓకే, సో ట్రూ అండ్ ట్రూ ఖచ్చితంగా మనకి ట్రూ వస్తుంది. ట్రూ ఆర్ ట్రూ కూడా మనకి ట్రూ వస్తుంది. ఎప్పుడైనా చూడండి అండ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 2 వైపులా ఉండేవి ట్రూ ఉంటేనే ఫైనల్ రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. రెండిట్లో ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా సరే ఫైనల్ రిజల్ట్ ఫాల్స్ అయిపోతుంది. ఓకే, ఇది ఆబ్వియస్ గా మనకి తెలిసింది. అండ్ అంటే ఏంటంటే వాల్యూ 1 వాల్యూ 2 రెండు కూడా ట్రూ ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. రెండిట్లో ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా సరే రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఫాల్స్ అయిపోతుంది. ఓకే, మీరు ఇక్కడ టేబుల్ ద్వారా గమనించవచ్చు. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ ట్రూ ఫాల్స్ చేసినప్పుడు రిజల్ట్ ఫాల్స్, ఫాల్స్ ట్రూ చేసినప్పుడు రిజల్ట్ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ వచ్చినప్పుడు రిజల్ట్ ఫాల్స్ అన్నమాట. సో ఖచ్చితంగా 2 ట్రూ ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది మనకి ట్రూ వస్తుంది. ఓకే, అలానే సెకండ్ థింగ్ కనుక మనం చూస్తే లాజికల్ ఆర్. లాజికల్ ఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ అంటే ఇది కానీ లేదా అది కానీ, అంటే 2 వాల్యూస్ లో ఏదో ఒకటి ట్రూ ఉన్నా సరే మనకి రిజల్ట్ అనేది
ట్రూ వచ్చేస్తుంది. రెండు కనుక ఫాల్స్ అయినాయి అనుకోండి, ఫైనల్ రిజల్ట్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదిగోండి రెండు వాల్యూస్ ట్రూ అయినప్పుడు రిజల్ట్ ట్రూ, ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ ట్రూ, ఫాల్స్ ఆర్ ఫాల్స్ అంటే రెండు వాల్యూస్ ఫాల్స్ అయినా చూసారా, అప్పుడు మాత్రం రిజల్ట్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఓకే, ఇది అండ్ ఆర్. అండ్ అంటే రెండు కండిషన్స్ ఖచ్చితంగా ట్రూ అవ్వాల్సింది. ఆర్ అంటే రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే చాలు, మనకి రిజల్ట్ అనేది ట్రూ వచ్చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నాట్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది చూసారా, దాన్ని మనం నాట్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఇది ఏం చేసేది, నాట్ కదా, ట్రూ ఉన్న దాన్ని ఫాల్స్ చేసేది, ఫాల్స్ ఉన్న దాన్ని ట్రూ చేసేది. ఓకే, ట్రూ కాదు అంటే ఫాల్స్ చేసేది, ఫాల్స్ కాదు అంటే ట్రూ చేసేది. సో ఇది ఉంటే అది ఉంటే ఇది చేయడానికి మనం ఈ నాట్ ఆపరేటర్ని ఉపయోగిస్తాం. ఓకేనా, ఒకసారి ఇది మొత్తం మీరు నోట్ చేసుకుంటాం, ఈ టేబుల్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకుంటా ఉండండి. లాజికల్ ఆపరేటర్స్ హెడింగ్ పెట్టుకొని ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి, వాటి వాల్యూస్ ఎలా మారుతుంటాయి, ఈ టేబుల్స్ అన్ని కూడా మీరు రాసుకుంటా ఉండాలి. మీ నోట్స్ మెయింటైన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఆ వాల్యూస్ అన్ని మీరు నోట్ చేసుకోండి. రైట్, సో ఇక ఈ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయి, ఇదిగోండి ఏబిసిడి వాల్యూస్ తీసుకున్నాము. అంటే మనం చెప్పాను కదా, రెండు వాల్యూస్ మధ్య అంటే జస్ట్ లైక్ ఒక కండిషన్ ఎవాల్యుయేషన్ లాగా మనం నేను ఉపయోగిస్తాము. ఇదిగోండి అండ్ ఆపరేటర్ నేను చూపిస్తున్నాను, ఆర్ నాట్ మీరు చేయాలి. ఓకే, అండ్ ఆపరేటర్. సో ఏంటి ఇక్కడ నేను ఫ్రేమ్ చేసిన కండిషన్ అంటే ఏ లెస్ దాన్ బి అండ్ సి గ్రేటర్ దాన్ డి, ఏ లెస్ దాన్ బి అండ్ సి గ్రేటర్ దాన్ డి అనే దాని యొక్క రిజల్ట్ ఏమవబోతుంది అనేది ఇక్కడ ఐడెంటిఫై చేయాలి అంటే డైరెక్ట్ గా మనకి ఎప్పుడు రాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం లాజికల్ ఆర్ చేసేటప్పుడు డైరెక్ట్ గా రిజల్ట్ రాదు. ఫస్ట్ ఈ అండ్ ఆర్ ఆపరేటర్స్ ఉంటాయి కదా, దానికి లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక పార్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్, రైట్ సైడ్ ఒక పార్ట్. ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ ని రైట్ సైడ్ పార్ట్ ని ఇవాల్యుయేట్ చేయాలి, అంటే వాటి వాల్యూస్ ఏంటో మీరు కనుక్కోవాలి. ఆ తర్వాత మీరు అండ్తో జాయిన్ చేయగలరు. ఓకేనా, అంటే ఇప్పుడు ఇక్కడ అండ్ చూసుకుంటే అండ్కి లెఫ్ట్ సైడ్ లో ఏ లెస్ దాన్ బి ఉంది, రైట్ సైడ్ లో సి గ్రేటర్ దాన్ డి ఉంది. సో ఫస్ట్ ఏ లెస్ దాన్ బి చేద్దాం. ఏ లెస్ దాన్ బి అంటే ఏంటి, ఏ అంటే ఇక్కడ వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా, 10 less than 5, 10 less than 5 ట్రూ ఆ ఫాల్సా, 10 less than 5 ఫాల్స్, అంతే కదా. సో అది పక్కన పెట్టుకోండి, 10 less than 5 అనేది ఫాల్స్ కాబట్టి ఫాల్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ వద్దాం, సి గ్రేటర్ దాన్ డి, 2 greater than 7, 2 greater than 7 అంటే 2 అనేది 7 కంటే పెద్దది అని చెప్తుంది. అది ట్రూ కాదు కదా, ఫాల్స్ కదా, సో ఫాల్స్ అని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూ వచ్చింది, రైట్ సైడ్ వాల్యూ వచ్చింది కదా, ఇప్పుడు జాయిన్ చేద్దాం. ఫాల్స్ అండ్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ఫాల్స్. మన ట్రూత్ టేబుల్ ప్రకారం ఫాల్స్ అండ్ ఫాల్స్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ కూడా ఫాల్సే. ఓకే, ఈ కండిషన్ ని మీరు ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీ రిజల్ట్ ఫాల్స్ అని వస్తుంది. మీ రిజల్ట్ ఫాల్స్ అని వస్తుంది, మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా, నేను ఇక్కడ అండ్కి చెప్పాను, అండ్లో మీరు ఇంకో కండిషన్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ సి లెస్ దాన్ డి ఏమవుతుందో మీరు ఒకసారి చెప్పండి నోట్స్ లో రాసి. ఏ గ్రేటర్ దాన్ బి అండ్ సి లెస్ దాన్ డి ఏమొస్తుందో చెప్పండి అమ్మా, మీ నోట్స్ లో రాసి. చెప్పాలి, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ సి లెస్ దాన్ డి. ట్రూ సార్. True, sir. ఎలా వస్తుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూ True, ఏంటి, రైట్ sir. సైడ్ వాల్యూ ఏంటి? లెఫ్ట్ సైడ్ ట్రూ సార్. ఓకే, అండ్ రైట్ సైడ్ కూడా ట్రూ సార్. రైట్ సైడ్ కూడా ట్రూ. వెరీ గుడ్. సో ట్రూ అండ్ ట్రూ కాబట్టి మన ఫైనల్ రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. ట్రూ సార్. ఓకే,
రైట్ వెరీ గుడ్. సో ఈ విధంగా రైట్, రెండు ట్రూ వస్తాయి కాబట్టి మనకి రిజల్ట్ అనేది ట్రూ వచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఆర్ ఆపరేటర్ కి మీరు ఒకసారి రన్ చేసి చూడండి. ఈ కండిషన్ లో మీరు లెస్ దాన్ లో గ్రేటర్ దాన్ లో మారుస్తా ఆర్ ఆపరేటర్ కోసం రన్ చేసి చూడండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది మన ట్రూత్ టేబుల్ ప్రకారమే రావాలి. అంటే ఏవైతే మనం చెప్పుకున్న విధంగా కండిషన్స్ వాటి ప్రకారం మనకి అవుట్పుట్ అనేది రావాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఈ రోజుకి 3 ఆపరేటర్స్ మీరు చూసారు కదా. ఈ 3 ఆపరేటర్స్ మీరు ప్రోగ్రామ్స్ చేసి అవుట్పుట్స్ ఎలా వస్తాయి చూడండి. ఓకే, ఏ ఆపరేటర్స్ చూసామా? అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాము, రిలేషనల్ ఆపరేటర్స్ చూసాము, లాజికల్ ఆపరేటర్స్ చూసాము. ఓకే, సో ఈ 3 ఆపరేటర్స్ సంబంధించినటువంటి 3 ప్రోగ్రామ్స్ మీరు మీకు ఏదైతే కంఫర్టబుల్ గా మీరు కన్వీనియంట్ గా ఫీల్ అవుతారో ఆ పర్టికులర్ ఆన్లైన్ జావా ఎడిటర్ లో ఆ ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్స్ లాగా ఎగ్జిక్యూట్ చేయండి. 3 ప్రోగ్రామ్స్ లాగా ఎగ్జిక్యూట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ పెడుతున్నప్పుడు ఎలా రన్ అవుతుంది అనేది మీరు ఒకసారి చూడండి. ఓకే, సో మీకు అర్థమెటిక్ అర్థమైంది, రిలేషనల్ అర్థమైంది, లాజికల్ ఇప్పుడు అర్థమైంది కదా ఎలా చేయాలో. ఓకే, అండ్ లాస్ట్ మీద ఒక్కటి మీకు చెప్తాను ఎలా వస్తుంది ఈ వాల్యూ అనేది. నాట్ ఎలా వస్తుంది మీరు ఎలా చెక్ చేయాలి. ఓకే, మీకు నేను ఇక్కడ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్గెట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, A10 B5 ఉంది కదా, ఒక సింపుల్ కండిషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ A గ్రేటర్ దాన్ B. ఓకే, A గ్రేటర్ దాన్ B అనే కండిషన్ ఏమవుతుంది? ఓకే, ఇక్కడ ఏం లేదు, నాట్ అనేది ఏం చేసింది అంటే ట్రూ ఉన్న దాన్ని ఫాల్స్ చేసింది, ఫాల్స్ ఉన్న దాన్ని ట్రూ చేసింది. దీనికి మనం పెద్ద ఏం తీసుకోవాల్సిన చిన్నది ఒక సింపుల్ చూసి సరిపోతుంది. జనరల్ గా ఏ గ్రేటర్ దాన్ బి అంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది చూడదాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, చూడండి ట్రూ వచ్చింది మనకి రిజల్ట్. ఎందుకంటే ఏ అనేది 10, బి అనేది 5 కాబట్టి 10 గ్రేటర్ దాన్ 5, 10 గ్రేటర్ దాన్ 5, 10 అనేది 5 కంటే పెద్దది కాబట్టి రిజల్ట్ ఆబ్వియస్ గా మనకి ట్రూ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని ముందు నాట్ పెడతాను. ఓకే, ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ ఏ గ్రేటర్ దాన్ మీద దాని ముందు నాట్ పెట్టా. ఓకే, ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. అమ్మా చెప్పండి చెప్పండి. వాయిస్ కట్ అవుతుంది. మళ్ళీ కట్ అవుతుందా? ఓకే ఇంకొక 2 నిమిషాలు అడ్జస్ట్ చేసుకోండి, అయిపోవచ్చింది. ఈ రోజుకి క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దాన్ బి ఉంది కదా. సో ఏ గ్రేటర్ దాన్ బికి ముందు నేను నాట్ పెట్టాను. ఓకే, నాట్ సింబల్. ఓకే, సో ఎప్పుడైతే నాట్ పెట్టానో నార్మల్ గా ఉంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది ట్రూయే, ఎందుకంటే 10 గ్రేటర్ దాన్ 5 అనేది ట్రూ కాబట్టి ఇది ట్రూ వస్తుంది. కానీ ఎప్పుడైతే నాట్ పెట్టానో రిజల్ట్ చూడండి ఎలా మారిపోయిందో. రిజల్ట్ మనకి ఫాల్స్ అని వచ్చింది. ఓకే, సో దట్స్ హౌ నాట్ ఆపరేటర్ వర్క్స్. ట్రూని ఫాల్స్ గా మార్చేది, అలానే ఫాల్స్ ని ట్రూ గా మార్చింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి అంటే ఏంటి? 10 లెస్ దాన్ 5. 10 అనేది 5 కంటే తక్కువ. యాక్చువల్గా అయితే అది ఫాల్స్, ఇది కరెక్ట్ కాదు కదా. కానీ నేను నాట్ పెట్టాను కదా, సో నాట్ పెట్టినప్పుడు ఏమైంది? ట్రూ అయింది. ఓకే, సో ఇన్ దట్ వే నాట్ ఆపరేటర్ వర్క్స్. ఓకే, సో మీకు టాస్క్ ఏంటంటే ఈ 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ని మీరు చూసారు కాబట్టి ఈ 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ కి ఒక 3 ప్రోగ్రామ్స్ మీరు రాసి ఆన్లైన్ ఎడిటర్ లో ఎగ్జిక్యూట్ చేసి వాటి అవుట్పుట్ ఎలా వస్తుందో మీరు నోట్స్ లో నోట్ చేయండి. ఓకేనా? రైట్. ఓకే, సో ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. ఓకే ఎనీవన్ ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా.